మాట్లాడు. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాస్ ట్రెండ్. ఇవాళ మేము సాయిబాబా నక్షత్రమాలిక పూజ పెట్టుకున్నాము మా ఇంట్లో, మా అమ్మగారి ఇంట్లో. దానికి సాయిబాబా ఫోటో, ఇలా పిండి దీపాలు 27 ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. ఒకటేమో పంచహారతికి 5 ఇంకోటి ఒకటి సింగిల్గా పెట్టుకున్నాము. ఇలా సాయిబాబా ఫోటో తీసుకొచ్చి పెద్ద మాలేసి ఇలా 108 దీపాలు మేము బల్ల పెట్టి ఐరన్ది దాని మీద ఇలా సెట్ చేసుకున్నాము. దీన్ని 9 సార్లు చదవాలి నక్షత్రమాలిక. 9 సార్లకి ఒక్కొక్కసారి చదివిన వెంటనే హనుమాన్ చాలీసా లాగా ఒక్కొక్క తాంబూలం పెట్టాలి, హారతి ఇవ్వాలి, కొబ్బరికాయ కొట్టాలన్నమాట. చదివే ముందు ఒక దీపం వెలిగించాలి. ఇందాక 9 దీపాలు ఇంకో ప్లేట్ పెట్టుకున్నాం కదా, ఆ దీపంలో ఒక దీపం పెట్టిన తర్వాత స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత తాంబూలం పెట్టాలి కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ కనిపిస్తున్న 4 పిల్లల్లో 2 పిల్లలేమో మా పిల్లలు, 2 మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం. ఈయన మా నాన్నగారు అనమాట. తర్వాత ఈ పూజ చాలా బాగా అయిపోయింది. మేము అనుకోలేదు ఇంత బాగా జరుగుతుందని, కానీ చాలా బాగా అనిపించింది మాకు. చాలా ప్రశాంతంగా ఉంది. ఈయన మా తమ్ముడు. సాయిబాబా దయ వల్ల పూజ మాత్రం చాలా బాగా అయిపోయింది. తర్వాత విభూది పంచడం 9 సార్లు చదివాము. చదివినా కానీ చదివినట్టు తెలియలేదు మాకు అసలు, అంత బాగా అయిపోయింది. మళ్ళీ ఈ పూజ అంతా అయ్యి చిన్నగా ఇలాగ 11:30 అయిపోయింది. ఇంకా తర్వాత మేమందరం కలిసి భోజనాలు చేసి కొంచెం రిలాక్స్ అయిపోయి, దాని తర్వాత ఆ పూజా విధానం చెప్పిన వాళ్ళు ఏం చెప్పి మేమందరం ఇలాగ గ్రూప్ ఫోటో ఒకటి దిగాము. దాని తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇలా గుడికి వెళ్ళి రావాలి అన్నారు, సాయిబాబా గుడికి. అలా గుడికి వెళ్ళేసి మదిరిలో చక్కగా ప్రశాంతంగా దేవుడిని దర్శించుకొని ఒక గంట సేపు అక్కడ స్పెండ్ చేసి వచ్చేసాం అనమాట. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే అభిషేకం చేస్తున్నారు పంచామృతాలతోటి సాయిబాబాకి. ఒక్కొక్కరు అలా వాళ్ళే కాకుండా మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతితో అభిషేకం చేసుకునేలాగా అన్నీ ఇది చేశారండి. పంచామృతం చేస్తారు. ఆవు పాలు, పంచదార, నెయ్యి, పెరుగు ఇలాగ అన్నీ కలిపేసి ఒక గ్లాసులో పోసి అలా తలా కొంచెం సాయిబాబాకి అభిషేకం చేస్తున్నారనమాట. ఇలాగ వచ్చిన వాళ్ళు కూడా తలా 1-2 దీపాలు వెలిగించాలన్నమాట. 108 దీపాలు వెలిగించారు. వెలిగించిన తర్వాత బాబా అయితే ఆ కాంతిలో ఎంత బాగా కనిపిస్తున్నారంటే అసలు మనసుకి చాలా ఉల్లాసంగా ఉందన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది బాబాను చూడగానే. అసలు ఇలాంటి పూజ ఈ పూజా విధానం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఈ పూజా విధానం అంటే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు రాధిక అని ఉన్నారు, కొంక రాధిక. తను బాగా చేశారనమాట. అక్క అవుతారు మాకు. తను మాత్రం అసలు బ్రాహ్మిన్స్ కూడా బ్రాహ్మిన్స్ చేస్తారు అలాగా. తను అంత బాగా అసలు మంత్రాలు ఉచ్చారణ కానీ అంత బాగా చేశారు. ఇవన్నీ సర్దటం కూడా పద్మక్కను తను ఒకరోజు ముందే వచ్చి చక్కగా ఇవన్నీ సర్దుకొని ఎక్కడ ఏం పెట్టాలి ఏంటి, తెల్లవారు మార్నింగ్కి ఏమి ఎక్కువ పెద్దగా పనులు లేకుండా మార్నింగ్ ఇంక వచ్చేసి మళ్ళీ ఒకసారి బాబా ఫోటో తుడిచి బొట్టు పెట్టి తర్వాత దీపారాధన చేసి ఇంకా స్టార్ట్ చేయడమే. అలా సర్దుకొని మాకు చాలా హెల్ప్ చేశారన్నమాట. చాలా బాగా అయిపోయింది పూజ. మేము అసలు అనుకోలేదు అంత తొందరగా అయిపోతుంది. పద్మకంటే ఇంకో వైట్ సారీలో ఉన్నారు కదా, తను చాలా బాగా హెల్ప్ చేశారు. అసలు పిల్లలు అసలు అంతసేపు ఎండలో ఈ దీపాలు ఫ్యాన్లు పెడితే గాలికి ఉంటాయో లేదని టెన్షన్ పడ్డాము, కానీ చాలా బాగా అయిపోయింది. ఇలా చేసుకోవటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉందన్నమాట. సాయిబాబా పూజ చాలా చక్కగా అయిపోయింది. సాయిబాబా దీని నక్షత్రమాలిక అంటారు. ఈ సాయిబాబా నక్షత్రమాలిక తినే రాధికా గారు అంటే కొంక రాధికా గారు చాలా బాగా చదివారనమాట. అక్క గారు అనకూడదు, అక్క అనాలి, తను ఫీల్ అవుతారు. అక్క చాలా అంటే చాలా బాగా, ఇక అసలు మంత్ర ఉచ్చారణ అయితే ఎంత బాగుందంటే చాలా వినడానికి అయితే చాలా బాగుందన్నమాట మంత్ర. మామయ్య కూడా వచ్చారు. అసలు ఎక్కడికి రారట, కానీ ఆ 9 సార్లు కూడా చక్కగా చదివారనమాట. వినడానికి ఎంత హాయిగా ఉందో ఆ నక్షత్రమాలిక. ఫస్ట్ టైం నేను చదివాను, నాకు వస్తుందో రాదో అనుకున్నాను, కానీ వాళ్ళతో పాటు నీట్గా చదువుకుంటూ అలాగ తన్మయత్వంలోకి వెళ్ళిపోయాం. ఆ అక్క పాటలు పాడారండి. నేను అది వీడియో తీశాను కానీ లెంతీ అవుతుందని పెట్టలేదు. ఎంత బాగా పాడారో అక్క అసలు. ఈ చెమటల్లో ఇంకా పాపం తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అయ్యాము, కానీ తనకి ప్రేమ సాయిబాబా అంటే చాలా ఎఫెక్షనేట్గా ఉంటారనమాట. అందుకని తను కాదనలేక పాపం తను ముందే వచ్చేసి అన్నీ చక్కగా సర్దుకొని పాటలు పాడి అభిషేకము ఇవన్నీ తన దగ్గరుండి అన్నీ చక్కగా చేసుకున్నారనమాట. మాకు తను చాలా బాగా హెల్ప్ చేశారు. ఈ పూజా విధానం ఇదంతా కూడా మేము అక్క దగ్గరే నేర్చుకున్నాం అనమాట. పూజలు కానీ ఈ పూజే కాదు, ఏ పూజ అయినా ఏం కావాలన్నా తన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట.
మంత్రపుష్పం చెప్పటం కానీ, మామూలుగా ఆచమనం చేయటం కానీ, ఇలాంటివి ఏవైనా సరే పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టి దగ్గరుండి ఒకరి తర్వాత ఒకరిని కంగారు పడొద్దు, నిదానంగా చేయండి, మీకెందుకు నేను చేయిస్తాను అనేసి చేయించారనమాట. చాలా చక్కగా అయిపోయిందనమాట పూజ అంతా. అసలు మా నాన్నగారు దొరకటం చాలా కష్టం టైంకి. ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు ఆ పూజ అయ్యే వరకు, ఎక్కడికి కదలకుండా అనమాట. ఆ పూజ టయానికి, ఆ పంచామృతం అభిషేకానికి అలా పిలుస్తూ ఉంటే విసుక్కోకుండా చక్కగా వచ్చి అభిషేకం చేసి అలా వెళ్ళేవారనమాట. ఇంట్లోనే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ ప్రిపరేషన్ అనమాట ఇంట్లో మ్యాక్సిమం ఇవంతా కూడా. కానీ చాలా బాగా అయిపోయింది. ప్రసాదం మాత్రం ఏం చేసాము, పులిహోర, పరవన్నం, బొబ్బట్టు, ఇలాగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. స్వామికి పెరుగన్నము, ఇలాగా లాస్ట్కి హారతి, ముద్దపప్పు. దట్టు స్పెషల్ ఏంటంటే సాయిబాబాకి ఇక్కడ వీళ్ళు మామిడికాయ పప్పు, ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, ఆవకాయ, తర్వాత ముద్దపప్పు కలిపి బాబాకి ఫోటోకి తినిపిస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందో. నేను ఎప్పుడు చూడలేదనమాట, ఇది చాలా ఫస్ట్ టైం. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారట, అప్పుడు మేము లేము. కానీ ఈసారి చాలా బాగా అనిపించింది. అసలు బాబాకి ఇలా తినిపించడం కానీ, ఆ కొంగుతో మూతి తొడవడం కానీ ఎంత రియలిస్టిక్గా ఉందో అసలు పూజ అంతా కూడా చాలా బాగా అనమాట. తాంబూలాలకి ఇట్లా తమలపాకులు, ఒక్క, మామిడి పండు, కాయిన్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ముత్తైదులు తాంబూలం ఇచ్చామన్నమాట. ఇంకా పూజ కూడా చాలా త్వరగా అయిపోయింది, ఎండలు కదా, బాగా చెమటలు. పూజ అయితే చాలా బాగా అయిపోయింది బాబా దయ వల్ల. ఈ వీడియోజే ఛానల్ కూడా ఫస్ట్ వీడియో బాబా గారితోనే స్టార్ట్ చేయాలని అనుకున్నాను.